మీ పాత కారు అమ్మేస్తున్నారా? మంచి ధర రావాలంటే ఈ ట్రిక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. ఎవరైనా పాత కారును అమ్ముతున్నారంటే మంచి ధర రావాలని చూస్తారు. అలాగే కొనేవారు కూడా తక్కువ ధరల్లో సెకండ్ హ్యాండ్ కారు దొరకాలని కోరుకుంటారు. అయితే మీరు మీ పాత కారును అమ్ముతుంటే అది కూడా మంచి ధర రావాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే పాత కారుకు మంచి ధర వస్తుంది. మీరు కొత్త కారును కొనుగోలు చేయాలనే ఉత్సాహంలో ఉంటే, మీ పాత కారును విక్రయించాలనుకుంటే, మీ పాత కారుకు మంచి ధర రావాలంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే మంచి ధర పొందవచ్చు అంటున్నారు టెక్ నిపుణులు. మీరు మీ పాత కారును ఎవరికైనా విక్రయించినప్పుడు అది పాతదని, ఇంజిన్ పనిచేయడం లేదని, సమస్యలున్నాయని చెప్పడం తరచుగా వింటుంటాం. మీడియా నివేదికల ప్రకారం దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు నిరంతరం పెరగడమే ఇందుకు కారణం. మీరు కూడా మీ కారును విక్రయించాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. తద్వారా మీరు కారుకు మంచి ధరను పొందవచ్చు. మీ కారును కండిషన్ గా ఉంచుకుంటే ఎవరికైనా విక్రయించవచ్చు, డీలర్ కు విక్రయించవచ్చు, లేదా డీలర్షిప్ కు తిరిగి ఇవ్వవచ్చు. కారు రూపురేఖలతోనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏర్పడింది. రూపాన్ని చూడటం ద్వారా ఒక నమ్మకం ఏర్పడుతుంది. దాని ఆధారంగా అతను దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటాడు. అందువల్ల మీరు మీ కారు లోపలి వెలుపలి భాగాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. దీనితో మీరు మీ కారును అమ్మడం ద్వారా మంచి డబ్బు పొందవచ్చు. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ టాపప్, ఫ్యూయల్ ఫిల్టర్ ని క్రమం తప్పకుండా మార్చాలి. ఇది కారును మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది మంచి ధరను పొందే అవకాశాలను పెంచుతుంది. కొన్నిసార్లు మీరు కారుపై ఉన్న చిన్నపాటి గీతలు మీ కారు ధరను తగ్గించేలా చేస్తాయి. మీరు కారును విక్రయించడానికి వెళ్ళినప్పుడు గీతలు ధరను మాత్రమే తగ్గిస్తాయి. చిన్న చిన్న డెంట్లను వెంటనే సరిచేయండి.